ఓకే డాక్టర్ గారు, అలాగే పన్ను తీయించుకోవడం బెటర్ అంటారా, రూట్ కెనాల్ చేయించుకోవడం బెటర్ అంటారా? ఇప్పుడు అదే చాలామందికి డౌట్ ఉంటుంది. ఇప్పుడు మీరు అడిగారు పన్ను తీయించుకుంటే పోతుంది కదా, ఈ రూట్ కెనాల్కి ఎందుకు అంత 3 సార్లు పోవాలి, 2 సార్లు పోవాలి, నొప్పి అవుతుందేమో, అసలు పన్నే తీసేస్తే పోతుంది. కానీ చాలామందికి ఆ కన్ఫ్యూజన్, ఆ డౌట్ అనేది ఉంటుంది, ఆ డైలమా ఉంటుంది, ఏది బెటర్ అనేది. సో ముఖ్యంగా ఏంటంటే మనకి ఈరోజు ఎంత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వచ్చినా, ఎంత మంచి టీత్ రీప్లేస్మెంట్కి ఎంత మంచి ఆప్షన్స్ వచ్చినా, ఇంప్లాంట్స్ అనో ఫిక్స్డ్ టీత్ అని ఎన్ని ఆప్షన్స్ ఇచ్చినా కూడా న్యాచురల్ టీత్ కంటే ఏది కూడా బెటర్ కాదు. నథింగ్ కెన్ రీప్లేస్ యువర్ న్యాచురల్ టీత్. అంటే మనకు ఆ దేవుడిచ్చిన పళ్ళు ఏదైతే ఉంటాయో దాన్ని మించి ఎంత మంచి మెటీరియల్ అయినా, ఎంత ఖర్చు పెట్టుకున్నా దానికి సరితూగలేదు. కాబట్టి పన్ను తీయించుకోవడం కంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకుంటే బెటర్. దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం పన్ను తీయించుకుంటాం, కొంతమంది ఏంటంటే పన్ను తీసేస్తే సరిపోతుంది, మళ్ళీ పన్ను పెట్టే అవసరం లేదు కదా అని అనుకుంటారు. కానీ పన్ను తీసేసి ఖాళీ ఉంచితే మనకేమవుతాయంటే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అంటే, మనకు ఒక పన్ను తీసాము, అటుపక్క ఇటుపక్క 2 పళ్ళు ఆ ఖాళీ ప్లేస్లోకి జరిగిపోవడము, ఆ పైన పన్ను కిందికి జారిపోవడము, లేదంటే పళ్ళు పెట్టకుంటే మనకు నమిలే శక్తి తగ్గడము, లేదంటే కొన్ని పదాలు స్పష్టంగా పలకలేకపోవడము, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి. కాబట్టి ఎప్పుడైనా ఆన్ ఎనీ డే పన్ను కాపాడుకోవడం అనేది బెటర్ ఆప్షన్ పన్ను తీయడం కంటే. అది కూడా ఎప్పుడు ఒక డాక్టర్ డిసైడ్ చేస్తారు. ఇప్పుడు టూత్ స్ట్రక్చర్ బాగుంది, ఈ పన్ను తీయకుండా కాపాడగలగచ్చు, రూట్ కెనాల్తో అవుతుంది అనుకుంటేనే రూట్ కెనాల్ చేస్తారు. ఒకవేళ ఆ పంటి ఇన్ఫెక్షన్ ఎముక లోపలికి పోయి, ఎముక లోపల కూడా ఇన్ఫెక్షన్ ఉంది, పేషెంట్స్కి షుగర్ ఉంది, అన్కంట్రోల్ డయాబెటిక్ ఉన్నారు, అప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ సక్సెస్ కాదు అని అనుకున్నప్పుడే పన్ను తీయించుకోవాలి. అంతేకాని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఇది సక్సెస్ అవుతుంది, మీ కేసులో రూట్ కెనాల్ బాగా చేయొచ్చు అని డాక్టర్ సజెషన్ ఇస్తే మీరు ఆల్వేస్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకోవడమే బెటర్ ఆప్షన్.